హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజైతే మైదా పిండితో మనం బిస్కెట్స్ చేసుకుందామండి. దానికోసం అయితే నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నానండి. అంటే కంప్లీట్గా ఫుల్గా తీసుకోలేదండి, అంటే 2 కప్స్ ఇలాగే తీసుకున్నాను. సో మనం ఇప్పుడు దీంతోనే 1 కప్పు షుగర్ని మిక్సీ పట్టేసుకుందామండి. ఇది కూడా కంప్లీట్గా కాకుండా కొంచెం అంటే హాఫ్గా తీసుకుందామండి. దీన్ని మనం పౌడర్ చేసుకొని ఇదంతా కూడా కలుపుకుందామండి. ఓకేనండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ మైదాలోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. బిస్కెట్స్ అంటే పిల్లలు స్నాక్ లాగా ఎప్పుడు ఒకే టైప్ చేస్తే తింటారు కదండి. ఒకసారి స్వీట్ ఒకసారి హాట్ కావాలంటారు. ఓకేనండి, నెక్స్ట్ మనం ఇగో చక్కెర షుగర్ని పౌడర్ చేసుకున్నానండి. కొద్దిగా కావాలనుకుంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ప్రజెంట్ ఇప్పుడు నెయ్యిని వేసాను. సో ఇదంతా మనం బాగా కలుపుకుందామండి. ఓకేనండి, మనం దీన్ని ఇలా కలుపుకుందాం కదా, కొంచెం ఉండలాగా రావాలంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుందామండి. చూసుకొని కొద్దిగా పోసుకొని కలుపుకుందాము. ఓకేనండి, మనం ఇప్పుడు కొద్దిగా ఇందులో యాలకుల పౌడర్ వేసుకుందామండి. కొద్దిగా స్వీట్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కదండి, మంచి. ఇదంతా కూడా మనం ఒక ఉండలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఓకేనండి, దీన్ని ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఈలోగా మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి, అలా అయితే బిస్కెట్స్ బాగా వేగుతాయి కదా. ఓకేనండి, 10 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మనం అదేనండి కలిపి పెట్టుకొని 10 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం నెయ్యిలో మెంతులు కూడా వేస్తాం కదా, అది వచ్చి దీన్ని మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందామండి. చపాతీలాగా రోల్ చేసుకొని బిస్కెట్స్ కదండి, కొంచెం అందంగానే ఉండాలి కదా, నేను చిన్నగా చేసి కట్ చేసుకొని తీసుకుంటాను. పిల్లలు కదండి, చిన్న సైజ్ బిస్కెట్స్ చేసుకుందామండి. బిస్కెట్స్ అన్నీ కూడా ఇలాగే చేసుకున్నాము. ఓకేనండి, ప్రజెంట్ అయితే కొన్ని బిస్కెట్స్ చేశానండి. సో ఇంకా మిగతా అన్నీ కూడా ఇది కూడా మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా ఇలాగే చేసుకుందాం అండి కంప్లీట్గా. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం చేసుకున్న బిస్కెట్స్ అన్నీ వేసుకుందాం అండి, వేయించేసుకుందాం. స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. డైమండ్ షేప్, రౌండ్గా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పిల్లలు ఇవి ఆల్రెడీ మా బాబు చూసి మమ్మీ కాజు బర్ఫియా అని అడుగుతున్నాడు. చేసే వరకు ఒక 1 or 2 టైమ్స్ తింటారు, మళ్ళీ స్వీట్ వద్దు నాకు హాటే కావాలని మళ్ళీ మొదలు పెడతారు పిల్లలు, అంతే ఎవరి పిల్లలైనా. ఓకేనండి, ఫ్రై అవుతున్నాయి కదా, కలుపుకున్నాం. చక్కగా గోల్డ్ కలర్లోకి వస్తాయి అప్పుడే. ఓకేనండి, ఫ్రై అయిపోయాయి కదా, తీసుకుందాం. అంటే కొన్ని ముందుగా వేసినవి ఇవి బాగా కలర్ వచ్చాయి. వీటిని కూడా తీసుకుందామండి. ఇవి కూడా కలర్ వస్తాయి కదా, వేగిపోయాయి కూడా.
ఓకేనండి, మిగతావి కూడా వేయించేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, అప్పటికప్పుడే పిల్లలు ఏమి అడిగినా ఈజీగా. ఓకేనండి, అంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ బిస్కెట్స్ పిల్లల కోసం అయితే అప్పటికప్పుడే. ఓకేనండి, బిస్కెట్స్ చాలా ఈజీగా అయిపోతాయి కదండి, తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా అప్పటికప్పుడే. నాకు ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేదండి, ఇప్పుడు అలా కాదు. పిల్లలు ఏమడిగినా సరే అప్పుడు కొంచెం చిన్నగా ఉండటం వల్ల కొంచెం మనకు కూడా పని ఎక్కువ ఉండి చేసుకోలేక అలా అయ్యేదండి. ఓకేనండి, ఈ బిస్కెట్స్ కూడా వేగిపోయాయి కదా, తీసేసుకుందాం. ఓకేనండి, బిస్కెట్స్ రెడీ అయిపోయి స్నాక్గా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసి తింటారు కదండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.